హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. హాయ్, వెల్కమ్ టు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. వచ్చిందయ్యా వయ్యారి. సర్కిల్ ఆఫ్ లవ్ ద్వారా మా జడ్జెస్ ఇచ్చిన సలహాలతో, చెప్పిన జాగ్రత్తలతో కొంతమంది జంటలు వాళ్ళ ప్రేమ ప్రయాణాన్ని మార్చుకున్నారు. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. ఇది లాస్ట్ సండే కావచ్చు, కానీ ఇది గుర్తుండిపోయే సండే అవుతుంది మా కపుల్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో. ఆర్ యు ఆల్ రెడీ? ఒరే బా, రాత్రి నేను డిసైడ్ అయినరా. ఏంటది? నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నా చేసేయాల. ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి? మరి ఆ టాప్ 5 కపుల్స్ ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 ఎవరా అనేది తెలిసేది ఈ రోజే. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అంతేకాదు, ఈ రోజుతో వాళ్ళ ప్రయాణాన్ని ముగించే ఆ ఒక జంట ఎవరో కూడా తెలిసేది ఈ రోజే. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ విన్నర్ ఎవరో వచ్చేవారని తెలుస్తుంది, కానీ మిస్టర్ అండ్ మిస్సెస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరో ఈ రోజు తెలుస్తుంది. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మరి మీ టాలెంట్ మేము ఆల్రెడీ రకరకాలుగా ఛాలెంజెస్ లో, రకరకాల ఎపిసోడ్స్ లో చూసేసాం. బట్ ఈ రోజు టాలెంట్ చూపించడానికి మీరు అందరు రెడీ? నీకు సీరియస్నెస్ రోజు పొద్దునే మీ ఇంటికి వచ్చి చూపించాలి. సీరియస్నెస్ బట్టలు ఇప్పి ర్యాంప్ వాక్ జరగబోతుంది, ఒక ఫ్యాషన్ షో జరగబోతుంది. మన లవ్ మ్యాన్షన్ కాస్త ఒక హై ఎండ్ ఫ్యాషన్ మోడల్ ర్యాంప్ షో అవ్వబోతుంది. మనకు అవసరమా? మోడల్స్ ఎలాగైతే చేస్తారో అలాంటి ఒక మంచి ర్యాంప్ వాక్ మోడల్ అయినటువంటి నోకరాజ్ ఎలా చేస్తాడో. యా ఎందుకో వాళ్ళకి పాప నువ్వు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. దానికి నువ్వు కూడా ఈ రోజు మంచి ఫ్యాషన్ మోడల్ లా ఉన్నావు. సరే అలా వాక్ చేసి బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్ రా. ఓకే కానీ మేము ఏం చెప్పాం? కపుల్ ర్యాంప్ వాక్ అని అన్నాం. అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ని నేను. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. సో ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ కి ఒక జంట, ఒక తోడు ఉంటే బాగుంటది. బావా అప్పుడెప్పుడో నా ఇష్టం. బిగినింగ్ లో అడిగాను, ఒక జడ్జి హోస్ట్ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటది. ప్లీజ్ ఇఫ్ యూ కార్పొరేట్ మీరు. క్యారెక్టర్ లో ఫోర్స్ ఏది, బాడీ లాంగ్వేజ్ లో డైనమిజం ఏది, ఇలా అన్నమాట. నా ఇప్పుడు మా రాధమ్మ ర్యాంప్ బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే